డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పోటీ పడి పనిచేయాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారం తీసుకొని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన భేటీకి ఎంపీలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు. ఈ నెల 22వ తేదీ నుంచి పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషిపై ఎంపీలకు కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం వంటి అంశాలపై విస్తృత సమన్వయంపై చర్చించారు. జలజీవన్ మిషన్, కృషి సించాయి యోజన కింద రాష్ట్రానికి మెరుగైన సాయంపై గురించి ఎంపీలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖల చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఈ సమావేశంలో మంత్రులు కూడా ఎంపీలకు జత చేశారు సీఎం. కేంద్రానికి కూడా ఏ రకంగా ఈ రాష్ట్రం నష్టపోయిందనేది వాటన్నిటి మీద కూడా అవగాహన ఉంది. సో ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కోఆర్డినేషన్తో ఈరోజు ముందుకు వెళ్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను. చాలా ప్రాజెక్టులు ఏవైతే గత 5 సంవత్సరాలు కూడా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టిలో కొన్ని తీసుకొని రావడం జరిగింది. అలాగే ఎంపీలు కూడా వాళ్ళ తాలూకా పరిధిలో, వాళ్ళ తాలూకా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యలు కూడా కొన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. రానున్న కాలంలో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్లో వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారంపై చర్చించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు, విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ సంస్థలకు అవసరమైన పూర్తి సదుపాయాలు కల్పించడం వంటి అంశాలపైన చర్చించారు. రాష్ట్ర మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులకు వెంట పెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీ పడి పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాబోయే బడ్జెట్ సమావేశంలో ఏ విధంగా మనం అనుసరించాల్సిన వైఖరి ఏమిటి, ఏ బిల్స్ రాబోతున్నాయి, ఆ బిల్స్ పైన మన వైఖరి ఏంటి, ఇవన్నీ కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. తప్పకుండా ఈ కోఆర్డినేషన్ అనేది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న మంత్రుల వైపు నుంచి, ఎంపీల వైపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. ఏ మంత్రికి, ఏ శాఖకి, ఏ ఎంపీ ఎవరు కోఆర్డినేషన్ చేస్తారు కేంద్ర మంత్రితో కలిసి అని చెప్పి ఇవ్వడం జరిగింది. వాటిని మీడియా మిత్రులు కూడా ఇవ్వబోతా ఉన్నాం. వాటన్నిటినీ కూడా తప్పకుండా కేవలం ఇవ్వటమే కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఏ విధంగా పెర్ఫామ్ చేయబోతా ఉన్నారు ఎంపీలు అనేది. ఇదివరకంటే ఎంపీలు అంటే గెలిచారు, ఢిల్లీ వెళ్ళారు, వచ్చారు అన్నట్లు కాకుండా ఎంపీలు అంటే ఒక నిర్దిష్ట ప్రణాళిక వేసుకొని ఇదిగోండి మేము ఈ 3 నెలల్లో 6 నెలల్లో ఈ చేయబోతా ఉన్నాం, చేసి చూపించబోతా ఉన్నాం అనేది చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ రోజు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. వెనుకొండ హత్య నేపథ్యంలో ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారన్న అంశం టీడీపీ పార్లమెంటరీ పార్టీలో ప్రస్తావనకు వచ్చింది. అయితే జగన్ గురించి, వైసీపీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని పలువురు ఎంపీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అభిప్రాయాలు విన్న సీఎం చంద్రబాబు జగన్ వ్యవహారంపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తారో అనేది ఇప్పుడు ముఖ్యం కాదని, ఇప్పుడు రాష్ట్రానికి ఏం చేయాలనేది ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ అంశాన్ని వదిలేసి రాష్ట్రం గురించి ఆలోచించాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. నిజంగా 4 రాజకీయ హత్యలే జరిగినాయి. 4 రాజకీయ హత్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. సఫరులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అన్ని అబద్ధాలు, బూటక ప్రచారాలు చేస్తున్నారు. వాటిని జాగ్రత్తగా ఖండించడమే కాకుండా ఇవాళ హోంమంత్రి గారికి, అందరు ఎంపీలకి, లేకపోతే మంత్రివర్గం అందరికీ కూడా సరిగ్గా రివ్యూ చేసి దానిని ఏ విధంగా అబద్ధాన్ని తిప్పికొట్టాలో, అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలో వారు వివరించడం జరిగింది. ప్రతిసారి పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశంలో కేవలం ఎంపీలు మాత్రమే ఉండేవారు. కానీ ఈసారి రాష్ట్రానికి చెందిన మంత్రులు కూడా హాజరు కావడంతో కేంద్రం నుంచి నిధుల వ్యవహారంలో ఎంపీలు పనిచేయాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం.